ఈ గుడి తొండమాను చక్రవర్తి కట్టించినటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం తిరుపతి రేణుగుంట మధ్యలో ఈ గుడి వస్తుంది. ఇది తొండమాన్ చక్రవర్తి కట్టించినటువంటి గుడి అని ప్రసిద్ధి. ఈ ఊరికి కూడా తొండమానుపురం అని అంటున్నారు. మేము ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఈ గుడిని చూసి ధరించాము. ఇక్కడ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ప్రసన్నంగా కూర్చొని భూదేవి శ్రీదేవి ఇద్దరు మూర్తులతో కూర్చున్నారు. స్వామి అమ్మవార్లు ఇద్దరు కూర్చున్నారు. ప్రసన్నంగా ఉండేటువంటి ఈ వెంకటేశ్వర స్వామిని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలి. కేవలం తిరుపతికి 3-4 కిలోమీటర్ల పరిధిలోనే ఈ గుడి ఉన్నది. ఇక్కడ చూశారు కదా ఎంత ప్రశాంతంగా. ఇక్కడ ఎవరు భక్తులు ఎక్కువ రావడం లేదు. ప్రతి వారంలో శనివారం రోజు అనుకుంటాను కళ్యాణం జరిపిస్తారని ఇక్కడ బోర్డులో రాసి ఉంది. మీరు తిరుపతికి వచ్చినట్లయితే తొండమానుపురం ప్రసన్న వెంకటేశ్వర స్వామిని శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో సహా దర్శించుకోవాలని అభ్యర్థన. ఈ గుడి ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నది. తొండమాను చక్రవర్తికి శ్రీనివాసుడు తనే ఇక్కడికి వచ్చి ఆయన ఆతిథ్యం స్వీకరించాడని ప్రతీతి పురాణాల్లో రాసి ఉంది. కథల్లో తొండమాను చక్రవర్తి అయ్యా నేను నీ దగ్గరికి రాలేను, తిరుపతి కొండకు రాలేను అంటే, నువ్వు రావద్దు నేనే మీ ఇంటికి వస్తానని శ్రీనివాసుడు ఆతిథ్యం స్వీకరించాడట. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ.